హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్లో ఉన్న డిస్టిక్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయానికి అయితే మనం వచ్చినామండి. సో ఇక్కడ మనము లక్ష్మీరాజం సార్ని ఒకసారి మనం కలుద్దాము. చాలా మంది కూడా వృద్ధులు రోడ్డున పడుతున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర అంటే ఎలా కాంటాక్ట్ అవుతున్నారు, వీళ్ళ వల్ల ఎలా వాళ్ళకి సహాయం అందుతుందని చెప్పేసి మనం దాని గురించి ఒకసారి సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మాట్లాడడానికి అయితే లక్ష్మీరాజం సార్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మనం అడుగుదాం, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీళ్ళని ఏ విధంగా కాంటాక్ట్ అవుతున్నారు, వీళ్ళ వల్ల ఏ విధంగా సహాయం అందుతుందని చెప్పేసి మనం ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మ, నా పేరు లక్ష్మీరాజం, జిల్లా సంక్షేమాధికారిగా పనిచేస్తున్నాను. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ మరియు ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ మనము చూడడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా మనకి మహిళలకు సంబంధించి డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించి, గృహ హింసకు సంబంధించి సఖీ కేంద్రం అనేటువంటిది. సో మహిళల కోసం గృహ హింస మనము రక్షించడానికి, గృహ హింస నుంచి రక్షించడానికి సఖీ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మనకు బైపాస్ రోడ్లో నర్సింగ్ కాలేజీ పక్కన సఖీ కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ఇది రాష్ట్రంలో పేరెన్నిక గన్నటువంటి భూమిక స్వచ్ఛంద సేవా సంస్థ మనకి సపోర్టింగ్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు 181 టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. సో ఈ టోల్ ఫ్రీ నంబర్కు మనం కాల్ చేసినప్పుడు ఎవరైతే ఆపదలో ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి కాల్ ముందుగా పోలీస్ స్టేషన్కి మరియు హెల్ప్ లైన్కి రావడం జరుగుతుంది. సో ఆ హెల్ప్ లైన్ నుంచి వారికి ఉన్నటువంటి అవసరాన్ని బట్టి మనకు సహాయం చేయడానికి 24/7 వాహనం అందుబాటులో ఉంటుంది. సో వాహనంలో సిబ్బంది వెళ్ళి వారిని రెస్క్యూ చేసి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత వారికి కౌన్సిలింగ్, పోలీస్ సపోర్టు, మెడికల్ సపోర్టు, న్యాయ సహాయము మరియు షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మహిళల కోసం మన శాఖ నుంచి అందిస్తున్నటువంటి సేవా కార్యక్రమం. అలాగే దివ్యాంగుల కోసం చూసినట్లయితే, దివ్యాంగుల కోసం మన దగ్గర ముందుగా 10వ తరగతి లోపు చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అదొకటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం. తర్వాత రెండవది, పాఠశాలకు వెళ్ళడానికి ట్రై సైకిల్స్, చంకకర్రలు, తర్వాత అందులకి వాకింగ్ స్టిక్స్, మనకి బదిరీలకు చెవిటి వారికి చెవిటి పరికరాలు, వినికిడి యంత్రాలు ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే అందుల కోసం స్మార్ట్ ఫోన్స్, తర్వాత మిగతా మల్టిపుల్ లేదా మెంటల్ డిజార్డర్స్ ఉన్నటువంటి పిల్లల కోసం మల్టిపుల్ కిట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది దివ్యాంగులకు సంబంధించి. అలాగే సీనియర్ సిటిజన్కి సంబంధించి మనకు 2 రకాలైనటువంటి అంశాలు ఇక్కడ ఉంటాయి. ఒకటేమో మనం ఓల్డేజ్ హోమ్ రన్ చేస్తున్నాము, ఎల్లారెడ్డిపేట, మండేపల్లిలో ఉన్నాయి. సో వీటిలో మనకు సంబంధించినటువంటి వారికి ఆవాసం ఇవ్వడం జరుగుతుంది. 60 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళకి, ఎవరైతే వారిని చూసుకోవడానికి సంరక్షకులు లేరో, ఎవరైతే వారసులు లేరో, ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వారికి మనం ఇక్కడ నివాసం కల్పించడం జరుగుతుంది. అన్ని అధునాతన సౌకర్యాలతోటి, మంచి గీజర్, ఏసీ సౌకర్యాలతోటి ఉన్నాయి. సో కాబట్టి ఆత్మగౌరవంతో జీవించాలనుకునేటువంటి వాళ్ళు, అక్కడిక్కడ మనకి ఎక్కడైనా రోడ్డు మీద అనాథలుగా కనిపిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరు ఇన్ఫామ్ చేయండి. సో దీనికి సంబంధించి మనకు 2 ఓల్డేజ్ హోమ్లు మంచిగా నడుస్తున్నాయి. మండపల్లిలో ఒకటి ఉంది, ఎల్లారెడ్డిపేటలో ఒకటి ఉంది. సో ఇది సీనియర్ సిటిజన్ సంబంధించి ఒకటో అంశం. రెండవ అంశం వచ్చేసి, ఇంటిలో ఉన్నప్పటికీ కూడా వారసులు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, సో ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళకి మనం రెవెన్యూ కోర్టు, ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో లేదా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కోర్టు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ కోర్టు లోపల వీళ్ళకి సంబంధించినటువంటి ఫిర్యాదు ఇచ్చినప్పుడు 90 రోజుల లోపల ఆ సమస్యను వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. అవసరం అనుకుంటే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ తల్లిదండ్రుల యొక్క ఆస్తిని మోసపూరితంగా తీసుకున్నా, లేదా విక్రయనామం అని చెప్పి తీసుకున్నా, గిఫ్ట్ డీడ్ తీసుకున్నా, ఆ తీసుకున్నటువంటి ఆస్తి తీసుకున్న తర్వాత పిల్లల్ని వాళ్ళ యొక్క పేరెంట్స్ని సంరక్షణ చేయలేకపోయినట్లయితే ఇమ్మీడియట్గా ఆ ఆస్తి నుంచి వాళ్ళని మనము రిటర్న్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆస్తిని మళ్ళీ పెద్దవాళ్ళ పేరు మీద చేసి అక్కడ ఉన్నటువంటి ఆక్యుపైయర్స్ని లేదా లీజ్ తీసుకున్న వాళ్ళని పంపించేయాల్సి ఉంటుంది. అలాగే అవసరం అనుకుంటే వాళ్ళు లోన్ తీసుకుంటే కూడా లోన్కి సంబంధించినటువంటి అమౌంట్ డిడక్ట్ చేసేసి కూడా వాళ్ళని లోన్ నుంచి కూడా ఫ్రీ చేయడం జరుగుతుంది. సో ఇది మనము సీనియర్ సిటిజన్స్కి కల్పిస్తున్నటువంటి చట్టపరమైనటువంటి సౌకర్యం. సో దీనిలో ఎవరు కూడా సీనియర్ సిటిజన్స్ అయ్యో మా ఆస్తి అంతా వాళ్ళు పట్టా చేసుకున్నారు లేదా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి నేను అశక్తుని అయిపోయినా అనేటువంటి బాధ అవసరం లేదు. వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదో ఇమ్మీడియట్గా వాళ్ళని మనం బయటకు పంపించేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరు కూడా హింసను భరించాల్సినటువంటి అవసరం లేదు, ఎలాంటి కష్టాన్ని భరించి ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో ఇప్పుడు వచ్చేసి మనకు మొత్తం 38 కేసులు మనకు రావడం జరిగింది. 38 కేసులలో సుమారుగా సిరిసిల్ల జిల్లా మొత్తంలో, దాంట్లో 36 కేసులు మనం సాల్వ్ చేయడం జరిగింది. ఇంకా 2 కేసులు పెండింగ్ ఉన్నాయి. సో మనం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, వెంట అవసరం అనుకుంటే వెంట ఉత్తర్వులు ఇవ్వడానికి, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా వీలుంటుంది. అంటే బయట కోర్టుకు వెళ్తే
చాలా లేట్ అవుతుంది అనేటువంటి అపవాదం ఉంటుంది. సో ఇక్కడ అట్లాంటిది ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. సో కాబట్టి ఎవరైనా నిర్భయంగా రావచ్చు. అలాగే కాల్ సెంటర్ ఉంటుంది మనకు 14567. ఈ కాల్ సెంటర్కి ఫోన్ చేసి చెప్పినా కూడా మేము కేసుని వాళ్ళ తరఫున రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో అంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. 14567 కాల్ సెంటర్కి మనం కాల్ చేసి కూడా చెప్పవచ్చు. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళకి దాదాపుగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎంతమంది సక్సెస్ అయ్యాయి సార్? అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపారు మీరు? సో వచ్చినటువంటి కేసులలో దాదాపు ఒక 2 కేసులు మినహాయిస్తే మిగతా అన్ని కేసులలో కూడా వాళ్ళు పిల్లలు కన్విన్స్ అయ్యి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఒక 2 కేసులలో వాళ్ళు తీసుకోము అని అన్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల్ని హోల్డ్లో పెట్టేసి ఓల్డేజ్ హోమ్లో అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు.